ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ వేళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. దుర్ఘటనకు కారణమని భావించిన నలుగురిని అరెస్ట్ చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసాలేను అరెస్ట్ చేశారు. ముంబైకి వెళ్తుండగా బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అరెస్టు చేసి విచారణకు తరలించారు. మరోవైపు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు పరారీలో ఉన్నారు. తొక్కిసలాట ఘటనపై సిద్ధరామయ్య ప్రభుత్వం ఇప్పటికే చర్యలు మొదలుపెట్టింది. బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ బి దయానందను సస్పెండ్ చేసింది. కమిషనర్ తో పాటు మరికొందరు సీనియర్ అధికారులను కూడా సస్పెండ్ చేసింది. ఇదిలా ఉంటే కర్ణాటక పోలీసులు తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ యాజమాన్యంపై కేసులు నమోదు చేసింది. కేఎస్సీఏ అధికారులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ లో జరిగిన ఘటనకు సంబంధించి కూడా కొంతమంది ఎవరైతే బాధ్యులున్నారో వాటికి పోలీస్ ఆఫీసర్స్ ని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి నెలకొంది. ఓవరాల్ గా ఈ ఇష్యూలో ఏం జరుగుతోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఘటన పైన ఇప్పటికే హైకోర్టు సుమోటోగా తీసుకుంది. ఇందులో నిందితులుగా అటు కర్ణాటక క్రికెట్ సమాఖ్య ఆర్సీబీని యాడ్ చేయాలంటూ అటు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన అటు ప్రభుత్వం కూడా ఒక కమిటీని వేసింది. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతుంది. అయితే ఇప్పటికే ఈరోజు ఉదయం అటు బెంగళూరు నుంచి ముంబై వెళ్తుండగా ఆర్సీబీలో చాలా కీలకంగా వ్యవహరించే వ్యక్తి మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొలాసేను అక్కడ అరెస్ట్ చేశారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఆ రోజు విజయోత్సవ ర్యాలీ ఎవరైతే నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారో ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ, డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ సంస్థకు సంబంధించిన ముగ్గురు ఎంప్లాయీస్ను కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళ నలుగురిని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు అయితే ప్రకటించారు. ఇక మొన్న జరిగిన ఘటనకు బాధ్యుల్ని చేస్తూ అటు బెంగళూరు కమిషనర్ దయానంద్తో పాటు డీసీపీ శేఖర్, ఆ స్థానిక ఇన్స్పెక్టర్ గిరీష్ల పైన సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మొత్తం వ్యవహారంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతామంటూ ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. అటు ఆ ఘటనలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు గాయపడ్డ వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఖర్చుతో చికిత్స, మెరుగైన వైద్య చికిత్స అందజేస్తామంటూ ఇప్పటికే చెప్పింది. జరిగింది అనుకోకుండా జరిగింది, చాలా దురదృష్ట ఘటన. వాళ్ళందరూ కూడా తమ కుటుంబ సభ్యులేనంటూ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం ఇటువంటి నిర్వహించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ అభిప్రాయపడింది. అయినా ఎలా జరిగింది ఈ దుర్ఘటన, అంత పెద్ద మొత్తంలో అక్కడికి ఎలా వచ్చారు జనాలు, వాళ్ళందరూ వచ్చేదాకా అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు అనే దానిపైన అయితే విచారణ కొనసాగిస్తుంది. ఇప్పటికే పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని భావిస్తున్న కర్ణాటక ప్రభుత్వం ఈ కేసును సిఐడికి అప్పచెప్పడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే సిఐడి అధికారులకు మౌఖిక ఆదేశాలు కూడా జారీ చేసింది. మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది, ఎందుకు ఆ ర్యాలీ తొక్కిసలాట జరిగింది, ఎక్కడ పోలీసుల నిర్లక్ష్యం ఉంది, పూర్తి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు అటు ఆర్సీబీ ప్రతినిధులైన నిఖిల్ సొలాసేతో పాటు అటు డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్స్కి చెందిన నలుగురిని అరెస్ట్ చేసింది. మరికొంతమంది కర్ణాటక క్రికెట్ సమాఖ్యకు సంబంధించిన అటు బాధ్యులు కానీ ఇటు ఆర్సీబీకి సంబంధించిన కొంతమంది పరారులో ఉన్నట్టుగా ప్రకటించారు. ఇక కర్ణాటక క్రికెట్ సమాఖ్య ఆ రోజు వీళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున సన్మానం చేయడానికి నిర్ణయించింది. దాంతో వాళ్ళ పాత్ర కూడా ఉన్నట్లుగా అటు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాళ్ళ నిర్లక్ష్యం కూడా ఉందని భావిస్తున్న నేపథ్యంలో వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేయాలంటూ అటు కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. దాంతో కర్ణాటక క్రికెట్ సమాఖ్య ప్రతినిధులందరూ కూడా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్ళని పట్టుకోవడానికి కూడా అటు పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పవన్, అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ ను అరెస్ట్ అయితే చేశారు పోలీసులు. మరి ఆయన పాత్ర ఈ వ్యవహారంలో ఏ విధంగా ఉంది? అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థతో కలిసి నిఖిల్ సొలాసే ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తారు. ఏదైనా భారీ ఈవెంట్లు, బయట జరిగే ఈవెంట్లన్నిటికీ కూడా ఆయనే ముఖ్య పాత్ర వహిస్తారు. అట్లనే మార్కెటింగ్కి కూడా ఆయనే బాధ్యత చూసుకుంటారు. కాబట్టి మొన్న జరిగిన ఘటనలో కూడా ఆయనే చాలా కీ రోల్ పోషించారు.
మొత్తం అక్కడ ర్యాలీ నిర్వహించడం కానీ ఆర్సీబీ జట్టును బెంగళూరులో తీసుకొచ్చి అక్కడ క్రికెట్ సమాఖ్య ఏదైతే ఫెలిసిటేషన్ సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేసిందో దానిలో పాల్గొనేలా ఇవన్నిటినీ కూడా లైజనింగ్ చేసింది నిఖిల్ సోలాసేనే. అతను సరైన అనుమతులు తీసుకోకుండా లేకుంటే పోలీసులు అభ్యంతరం చెప్పినా సరే ఖచ్చితంగా నిర్వహించాల్సిందేనంటూ పోలీసులపైన ఒత్తిడి చేసి నిర్వహించడం, ఇటువంటివన్నీ కూడా నిఖిల్ సోలాసే బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ మొత్తం మొన్న ర్యాలీ నిర్వహించడానికి కానీ ఆర్సీబీ ఆటగాళ్ళందరూ బెంగళూరుకి చేరుకోవడంలో వీటిలన్నిటి వెనకాల నిఖిల్ సోలాసే కీలక పాత్ర పోషించాడు. అలానే డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్స్ ఏవైతే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఉందో ఆ ఈవెంట్ నిర్వహించడానికి వెనకాల కూడా నిఖిల్ సోలాసేనే ఆ ఈవెంట్ మేనేజ్మెంట్తో సంస్థతో కలిసి ఎలా ర్యాలీ నిర్వహించాలి, ఎలాగా అక్కడ సన్మానం చేయాలి తదితర వివరాలన్నింటినీ కూడా ఆయనే షేర్ చేసుకున్నాడు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ఆయనే కీలక పాత్ర పోషించాడని ఆయన్ను అరెస్ట్ చేశారు. అలానే దీనిలో ఆయనకు సహకరించిన మరో ముగ్గురిని డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్స్ సంబంధించిన ముగ్గురు ఉద్యోగులను కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళని విచారిస్తూ ఉన్నారు. అనుమతులు ఏ రకంగా తీసుకున్నారు, లేకుంటే అనుమతులు ఇవ్వకుండా ఏ రకంగా అటు ర్యాలీ నిర్వహించారు తదితర వివరాలన్నింటినీ కూడా వాళ్ళ నుంచి సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. రేఖ. ఎస్ పవన్, అదేవిధంగా ఈ ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో టికెట్లకు సంబంధించి కూడా లాస్ట్ మూమెంట్ లో టికెట్స్ లిమిటెడ్ టికెట్స్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆ ఒక్క స్టేట్మెంటే అభిమానులంతా కూడా స్టేడియానికి తరలి రావడానికి కారణమైంది. ఆ విధంగానే తొక్కిసలాట చోటు చేసుకుంది అంటూ కూడా కొన్ని వాదనలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి అసలు నిజాలు ఏంటి పవన్? కానీ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అక్కడ పాసులు ఇచ్చారు, కొన్ని ఉచిత పాసులు ఇచ్చారు, లేకుంటే పాసులు ఇవ్వలేదు, ఈ రకమైన ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఆర్సీబీ అటు ఆ రోజు మ్యాచ్ గెలిచిన రోజు హైదరాబాద్ లాంటి చోట్ల కూడా పెద్ద ఎత్తున అభిమానులు రోడ్ల మీదకి వచ్చారు. ఇక్కడ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడే ప్రయత్నం చేశారు. మనం చూసాం సెక్రటేరియట్ ఎదుటే పెద్ద ఎత్తున గుమిగూడిన యువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అక్కడ అల్లరి చేసే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులకు లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలానే చాలా చోట్ల అనుకోకుండా ఇటువంటి సంబరాలు నిర్వహించేసరికి పోలీసులు ఎక్కడ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఇక స్వయంగా సొంత రాష్ట్రానికి సంబంధించిన క్రికెట్ టీం ఆర్సీబీ కావడం, అది కూడా సుదీర్ఘకాలం విజయానికి నోచుకోలేదు. 18 సంవత్సరాల తర్వాత ఈ విజయం అందుకోవడంతో అటు అభిమానులందరూ కూడా ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చారు. వాస్తవానికి అటు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎవరు కూడా అటు ఆర్సీబీ వాళ్ళు కూడా అంత క్రౌడ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాస్తవానికి ఎయిర్పోర్ట్ నుంచి చిన్నస్వామి స్టేడియం దాకా విధాన సౌధ దాకా ర్యాలీ తీయాలని అనుకున్నప్పటికీ అక్కడి వరకు ర్యాలీ తీసినట్లయితే ఇంకా పెద్ద ఎత్తున జనసందోహం వస్తుందని భావించే దానికి ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. కానీ అక్కడ ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడం వల్లనే మొత్తం ప్రజలందరూ కూడా చిన్నస్వామి స్టేడియం వద్దకి గుమ్మిగూడారు. కేవలం 35,000 మంది మాత్రమే పట్టేంత కెపాసిటీ ఉన్న స్టేడియం వద్దకు దాదాపుగా 3 లక్షల మందికి పైగా ఒకేసారి రావడం, వాళ్ళందరూ కూడా ఆర్సీబీ టీం విధాన్ సౌధకు చేరుకోవడంతో వాళ్ళందరూ ఎక్సైట్ అయ్యి వాళ్ళు తోపులాట జరగడం, ఇదంతా కూడా అక్కడ ఈ ఘోర దుర్ఘటనకి చోటు చేసుకుంది. దీని అంతటిపైన కూడా ప్రస్తుతం అయితే విచారణ ప్రారంభించారు. సిఐడి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎన్ని గంటలకి తొక్కిసలాట జరిగింది, ఆ ర్యాలీ ఎలా నిర్వహించారు, దీని అంతటి వెనకాల ఎవరున్నారు, పూర్తి వివరాలన్నింటినీ కూడా పూర్తి దర్యాప్తు అంతా కూడా సిఐడి అధికారులు చేసే అవకాశం ఉంటుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ వేళ బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై అయితే పోలీసులైతే వేగవంతం చేశారు దర్యాప్తును. ఈ దుర్ఘటన కారణమని భావించిన పలువురు పోలీసు అధికారుల్ని కూడా సస్పెండ్ చేశారు. అదేవిధంగా బెంగళూరు జట్టు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ ను అరెస్ట్ చేశారు. ముంబైకి వెళ్తుండగా ఆయన అయితే ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసి విచారణకైతే తరలించారు. అదేవిధంగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులైతే ప్రస్తుతం అయితే పరారీ